భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత మేధావుల రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితులు అంటే ఆది హిందువులని, ఈ దేశానికి మూల పురుషులుగా హిందూ ధర్మ రక్షకులుగా వ్యవహరిస్తూ రామాయణాన్ని, వాల్మీకి, భగవద్గీతకు సమానమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శమని అన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందని, అలాంటి మహనీయుని చరిత్ర మాసిపోకూడదని, అంబేద్కర్ గడిపిన ప్రదేశాలు అన్ని పుణ్యక్షేత్రాలుగా పంచతీర్థాల పేరుతో అంబేద్కర్ పేరును ప్రపంచంలో మరింతగా పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేసిన పార్టీ బీజేపీ నరేంద్ర మోదీ అని అన్నారు. ఢిల్లీలో ఆ మహనీయుని పేరు మీద 2 ఎకరాల్లో 100 కోట్లతో గొప్ప స్మారక భవనాన్ని కూడా నిర్మించడం భారతీయులందరం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ దేశానికి ప్రథమ పౌరునిగా గౌరవించే రాష్ట్రపతి స్థానాన్ని ఒక దళితుడు రామ్నాథ్ కోవింద్ గారికి ఎస్టీ మహిళకు ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అన్నారు. దళిత సోదరులకు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుమార్ గారికి, జిల్లా అధ్యక్షుడు శివ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా సభ్యులకు, కార్పొరేటర్లకు, ఇక్కడికి విచ్చేసిన ఇందూరు నగర పుర దళిత ప్రముఖులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మొట్టమొదటిగా కొద్దిగా ఆలస్యమైనందుకు మీ అందరికీ కూడా నేను పెద్ద మనసుతోటి మీరు తెలుస్తారని కోరుకుంటూ, వాస్తవంగా దళితులు అనడం కన్నా ఆది హిందువులు అంటే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశానికి మూల పురుషులుగా, హిందూ ధర్మ రక్షకులుగా ప్రతి వ్యక్తి కుటుంబం శ్రీరాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని శ్రీరాముని జీవితం ఆదర్శంగా తీసుకోవాలి అనే ఈ అంశము ఆ రామాయణాన్ని రచించిన మహాపురుషుడు వాల్మీకుడు మనందరికీ తెలుసు. ఆ వాల్మీకుడు కూడా మన వర్గానికి చెందిన వ్యక్తే. అంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా శ్రీరాముని ఆదర్శంగా తీసుకున్నాలి. శ్రీరాముడి జీవితం ఏ విధంగా ఉందో అది కూడా మన కుటుంబం కూడా అదే విధంగా ఉండాలని ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు కోరుకుంటా ఉన్నాడు. అందుకే నేను అంటా ఉన్నా, దళితుడి కన్నా మనం హిందువులు అంటే ఆది హిందువులు అంటే బాగుంటుందని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా వాల్మీకి కాలం నుండి రాజ్యాంగాన్ని రచించిన మన అందరి ప్రియతమ నాయకుడు అంబేద్కర్ వరకు కూడా ఈ దేశాన్ని, దేశ ప్రజలను రక్షణ ఆ విధంగా రక్షణగా ఉంటూ మనం ఎట్లయితే భగవద్గీతను మనం ఒక ఆదర్శంగా తీసుకుంటామో, భగవద్గీత అంటే ఎంత గొప్పగానో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కూడా భగవద్గీతతో సమానంగా మనం అందరం కూడా మనం కొలుస్తూ ఉంటాం. అందుకే నేను అంటా ఉన్నా, ఆది హిందువులు అంటే బాగుంటుందని. ఇక కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో పాటు దళిత వర్గానికి ప్రధానమైన పీఠం కలుగజేస్తా ఉంది, ప్రధానమైన స్థానం కలుగజేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా స్వతంత్రం వచ్చిన తర్వాత వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుందంటే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో
10 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుందని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అంబేద్కర్ గారి చరిత్రలో ఒక కుటుంబం చిరిపారని చూసినప్పుడు అంబేద్కర్ గారు ఒక జాతి నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు. ఆయన ఏ ఒక్క జాతికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు. అంత గొప్ప వ్యక్తిని ఆయన చరిత్రను చెప్పేయడానికి చూసిన కుటుంబం ఏదో మనందరికీ తెలుసు. ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తన్ మన్ ధన్ అన్ని కూడా ఉపయోగించి ఆయన ఓటమికి కారణమైన కాంగ్రెస్ చరిత్ర, ఆ హీనమైన చరిత్ర భవిష్యత్తులో ఎప్పటికి ఉండిపోతుందని మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అలాంటి మహనీయుని చరిత్ర భవిష్యత్తులో చిరస్థాయిగా నిలిచిపోవాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంచతీర్థాలు అనే ఒక అద్భుతమైన, అంటే పంచతీర్థాలు ఒక పంచ ఆలయాలుగా అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుండి చివరి వరకు ఆయన చదువుకున్న రోజులు ఆయన ఎక్కడైతే నివసించిండో పంచతీర్థాలుగా అభివృద్ధి చేసి ఈరోజు జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఢిల్లీలో ఆయన పేరు మీద 2 ఎకరాల్లో 100 కోట్లతో గొప్ప స్మారక భవనాన్ని కూడా నిర్మించడం మన భారతీయులందరికీ కూడా గర్వకారణమని ఈ సభ ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతికి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని. అదేవిధంగా కానీ నేటి సమాజంలో దళితులకు ఒక ఓటు బ్యాంక్ గా వాడుకుంటా ఉన్నారు. దళితులంటే